హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేస్ వ్లాగ్. చిక్మంగళూరులో మా డే 2 ట్రిప్ స్టార్ట్ చేసే ముందు టౌన్ క్యాంటీన్కి వెళ్ళి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంది. ప్రైజెస్ కూడా అఫోర్డబుల్గానే ఉన్నాయన్నమాట. మీరు ఎవరైనా చిక్మంగళూరులో వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకసారి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. ఇప్పుడు మేము ములయంగిరి పీక్కి, బాబా బుడంగిరికి, ఇంకా జరీ వాటర్ ఫాల్స్ మరియు మాణిక్యధార వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ మనకి వెళ్ళే దారిలోనే సిరి కేఫ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక అమ్మాయి స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ పైన గడ్డి ఇంకా పూల మొక్కలు పెంచుతూ చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారు. ఇదైతే పార్క్ లాగా ఏమి ఉండదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు కాఫీ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయాలన్నా కానీ ఇక్కడ చేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ములయంగిరి చేరుకున్నాం. మన వెహికల్స్ని ఇక్కడ వరకే అలో చేస్తారు. అక్కడ నుంచి లోకల్ పీపుల్ క్యాబ్ నడుపుతూ ఉంటారు. వాళ్ళు పర్ పర్సన్ దగ్గర 30 రూపీస్ ఛార్జ్ చేసి మనల్ని ఏదైతే ములయంగిరి పీక్ ఉందో దాన్ని ఎక్కడానికి అక్కడ స్టెప్స్ ఉంటాయన్నమాట, అక్కడ వరకు డ్రాప్ చేస్తారు. ఈ డిస్టెన్స్ అరౌండ్ 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే ఏ క్యాబ్లో వెళ్ళలేదు, జస్ట్ నడుచుకుంటూ వెళ్ళాము. యాక్చువల్గా మాకు అప్పుడు 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందని తెలియదు. చాలా తక్కువ ఉంటుంది కదా అని వెళ్ళాం. ఇంకా వెళ్తూ ఉన్న కొద్దికి దారి వస్తూనే ఉంది. ఇంకా అక్కడ వాళ్ళ జనాలు కూడా చాలామంది ట్రెక్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట 3-4 కిలోమీటర్స్ ఉంటుందని. సరే ఎలాగో వచ్చేసాం కదా అని చెప్పి ఇంక మేము నడుచుకునే వెళ్తూ ఉన్నాం అనమాట. చాలామంది ఆ విధంగా నడుచుకొని వస్తూ కనిపించారు మాకు దారిలో. ఇక్కడ మొత్తం మేఘాలు కమ్మేసాయి అనమాట. చూస్తుంటే అసలు మనుషులు కూడా కనిపించట్లేదు. కొంచెం దూరంలో వెళ్తున్న మనుషులు కూడా ఈ పొగ మంచులో మనకు కనిపించడం లేదనమాట. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను ఎంత అందంగా ఉందో ఈ నేచర్. ఇక్కడ మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నట్టున్నాయి. మనకు సౌండ్ వస్తుంది, చూద్దాము ఇక్కడ ఎలా ఉందో వాటర్ ఫాల్. చూడండి, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మధ్యలో కూడా కనిపిస్తున్నాయి. ఎంత అందంగా వెళ్తున్నాయి చూడండి. సౌండ్ వినండి ఒకసారి మీరు. చాలా అద్భుతంగా ఉంది కదా. నన్ను అడిగితే ఎవరైనా బ్యాచిలర్స్ కానీ యంగ్స్టర్స్ వస్తే మాత్రము 2-3 కిలోమీటర్స్ బై వాక్ రమ్మని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది.
మనం పైకి ఎక్కే కొద్దికి పొగమంచు అనేది చాలా ఎక్కువైంది. దానికి తగ్గట్టు గాలి కూడా విపరీతంగా వీస్తూ ఉంది. ఇంకా స్లైట్‌గా వర్షం గూడా పడుతూ ఉందనమాట. సో, ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బట్ ఇట్స్ ఓకే. చిన్నగా వెళ్తూ ఉన్నాం. కానీ పెద్దవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. మా అమ్మ అయితే అనవసరంగా నడుచుకొనొచ్చాము. కార్‌లో వచ్చుంటే సరిపోయేది కదా! అంటూ ఉంది. సో, చూడండి అసలు నేచర్ ఎంత బావుందో. మొత్తం గ్రీనరీతో ఆ పొగమంచు వెళ్తూ ఉంటే చూడడానికి చాలా అందంగా కనిపించిందనమాట. ఇక్కడ మనకి కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. అక్కడ ఏమైనా టీ తాగాలన్నా తాగొచ్చు. అదేవిధంగా మనకి చిన్న చిన్న స్వెటర్స్ గానీ, రెయిన్ కోట్స్ గానీ అమ్ముతూ కనిపించారనమాట. సో, ఇక్కడ ఏం కావాలన్నా తీసుకొని ఇంక స్టార్ట్ అయ్యామనమాట. ఇదే అనమాట స్టార్టింగ్ పాయింట్ మనకి ములియంగిరి పీక్‌కి చేరుకోవడానికి. ఇక్కడ నుంచి మనకి నియర్లీ ఒక 500 స్టెప్స్ ఉంటాయన్నమాట పైకి చేరుకోవడానికి. ఇక్కడ కీర్తి ఒక 10 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆ గాలికి చూసి భయపడి తిరిగి వెనక్కి వెళ్ళిపోయిందనమాట. గాలి చాలా ఎక్కువగా తోలుతుంది. నేను పడిపోతానని చెప్పి తను వెళ్ళిపోయింది. కింద మా అమ్మ, నాన్న కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పైకి రాలేదనమాట. సో, వాళ్ళు ముగ్గురు కిందే ఉన్నారు. ఇక నేను, మా తమ్ముడు, మా మామ మేము ముగ్గురం మాత్రం పైకెక్కి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి అసలు గాలి ఏ రేంజ్‌లో వీస్తూ ఉందో. చాలా ఎక్కువగా ఉందనమాట. నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మామూలుగా అయితే ఈ ట్రెక్ చాలా సింపుల్‌గానే ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఏమంటే ఆ విండ్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా డిఫికల్ట్‌గా ఉంది మాకు ఈ ట్రెక్ అనేది. ఈ ములయంగిరి పీక్ అనేది కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్ అనమాట. ఇది సీ లెవెల్‌కి 6317 ఫీట్స్ పైనుంటుందనమాట. ఇక్కడ చూడండి నేను మాట్లాడుతున్నాను. ఆ గాలికైతే ఏమాత్రం వినిపించలేదనమాట. మొత్తం గాలి సౌండే రికార్డ్ అయింది. సో, అందుకోసం నేను బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఈరోజు విండ్ మాత్రం విపరీతంగా ఉన్నిందనమాట. డైలీ ఇలాగే ఉంటుందో లేదో మాకు తెలీదు కానీ మేము వెళ్ళిన రోజు చాలా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉండింది. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఎ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఈ కొండపైన ఒక చిన్న గుడి కూడా ఉందండి. అక్కడ పూర్వం వచ్చి ముల్లప్ప స్వామి అనే ఒక ఋషి ఇక్కడ ధ్యానం చేసినట్లు చెప్తూ ఉన్నారు. సో, ఆ ధ్యానం చేసిన ఆ ఋషికి ఇక్కడ ఒక చిన్న గుడి కట్టి ఆ స్వామికి అంకితం చేశారనమాట. ఆ ఋషి మరణించిన తర్వాత అక్కడ సమాధిని నిర్మించి ఆ సమాధినే ఇప్పుడు చిన్న దేవాలయంగా మార్చారనమాట. అందుకే ఈ కొండకి ముల్లయ్యనగిరి అని పేరు వచ్చింది. చూస్తారా గాలి ఎలా ఏ రేంజ్‌లో ఉందో? ఇది నేను మాట్లాడుకున్న వాయిస్ ఓవర్ కూడా మీకు వినపడకపోవచ్చు. అంతా గాలి ఉంది. ఈరోజైతే చాలా కష్టంగా ఇక్కడ మనకి ఎంట్రన్స్‌లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడు వినాయక స్వామి విగ్రహము మరియు మరికొంతమంది దేవత విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకొని కొండపైకి వెళ్ళొచ్చు. అక్కడ మనకి
ముల్లప్ప స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. దిగేటప్పుడు కొంచెం సింపుల్‌గానే ఉన్నింది. మరీ అంత కష్టంగా అనిపించలేదు. సో, కొంచెం ఫాస్ట్‌గానే దిగేసాము. ఇంకా మా వాళ్ళంతా కింద వెయిట్ చేస్తున్నారు గదా! అందుకోసం అనమాట. ఈ ముళ్ళయంగిరి పీక్ చూసుకున్న తర్వాత మేమిప్పుడు బాబా బుడంగిరికి వెళ్తున్నాం. ఈ వెళ్ళే దారిలోనే మనకి హన్నమ్మ దేవి వాటర్ ఫాల్స్, ఇంకా జరీ వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట. మా ఈ డే 2 ట్రిప్‌లో మేము మొత్తం కవర్ చేయాలని ప్లాన్ చేసాం. అందుకోసం ఏమంటే కొంచెం హడావిడిగా వెళ్తూ ఉన్నామనమాట. యాక్చువల్లీ ఈ ముళ్ళయంగిరి పీక్ చూడడానికి కరెక్ట్ సీజన్ వచ్చి నవంబర్ నుంచి డిసెంబరు, జనవరి ఆ టైంలో కానీ వస్తే మనకి ఫుల్ గ్రీనరీతో ఈ లోయలన్నీ కూడా మనం చాలా క్లియర్‌గా చూడొచ్చనమాట. మేమైతే జూలైలో వెళ్ళాం కాబట్టి అక్కడ హెవీ రైన్స్ అనేది పడుతూ ఉండింది. అందువల్ల ఏమంటే సరిగ్గా చూడలేకపోయామనమాట. కానీ ఇది కూడా ఒక రకమైన ఎక్స్‌పీరియన్సే కదా! మనకి పొగమంచు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయడము. లేకపోతే వేసుంటాడు ఇప్పుడు 100 వేసుంటాడు. నేను పైన అనుకున్నా 7 ఎవరు ఉంటారు ఎందుకు వేసుకోవడం.
ములేంగిరి పీక్ చూసుకొని బాబా బొడంగిరికి వెళ్ళే దారిలోనే మనకి నెక్స్ట్ హన్నమ్మ దేవి వాటర్ ఫాల్స్ వస్తుంది. మన వెహికల్ ఏదైనా ఉంటుంది అది అక్కడ పార్క్ చేసుకొని ఆ వాటర్ ఫాల్ దగ్గర కూడా కొంచెంసేపు వెళ్ళి ఎంజాయ్ చేసేసి రావచ్చు అనమాట. ఇక్కడ చిన్న కాలువలాగా నీరు వస్తూ ఉంటుంది. సో అదే ఇక్కడ స్టెప్స్ లాగా కట్టున్నారనమాట. ఆ స్టెప్స్ పైన వాటర్ వెళ్తూ ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంది. సో క్రౌడ్ కూడా మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఒక 10-15 మినిట్స్ తర్వాత అయితే మొత్తం క్లియర్ అయిపోయారనమాట. ఇక్కడ మనకి హన్నమ్మ దేవి టెంపుల్ ఉంటుంది. అందువల్ల ఏమంటే ఈ జలపాతానికి హన్నమ్మ దేవి జలపాతం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడే మాకు లంచ్ టైం అయిపోయింది. అందరికి ఆకలిగా ఉందంటే ఇక్కడే బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా ఎగ్ నూడిల్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా వాటిని తినేసి జరీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి అక్కడ జరీ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి వాళ్ళు లోకల్ పీపుల్ జీప్స్ పెట్టుకొని ఉంటారు. అక్కడ పర్ జీప్కి 800 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక జీప్లో 5 మెంబర్స్ని అలో చేశారనమాట. సో మేము ఒక జీప్ మాట్లాడుకొని ఇంకా వెళ్తూ ఉన్నాం. కానీ ఈ దారి అయితే మాత్రం చాలా డేంజర్గా ఉంది. మొత్తం రోలర్ కోస్టర్ లాగే ఆ జీప్ అటు ఇటు ఊగుతూ ఉందన్నమాట. సో చాలా డేంజర్గా అనిపించింది అనమాట. కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. చూడండి అసలు దారి ఎలా ఉందో. ఇక్కడికైతే మన ఓన్ వెహికల్స్ని అలో చెయ్యరు. ఇంకోటి ఏమంటే ఆ రోడ్ కూడా సరిగా లేదు కాబట్టి మన ఓన్ వెహికల్స్ వెళ్ళకపోవడమే చాలా మంచిదన్నమాట. ఏమైనా పెద్ద కారు ఉంటే లైక్ జీపు అలాంటివి ఉంటే కొంచెం వెళ్ళొచ్చు. కానీ లేకపోతే నాకు తెలిసి బెటర్ మన కార్ని అక్కడ పార్క్ చేసి వాళ్ళ జీప్లో వెళ్ళడం చాలా మంచిదన్నమాట మనకి. ఏమ్మా అమ్మని తీసుకొని వస్తావా? ఓ వీళ్ళు కాపుతో నడుపుతున్నారు దీంట్లో. ఈజీగా కరెక్ట్, ఈ రోడ్కి ఈ జీప్లే కరెక్ట్. అమ్మో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ రేంజ్లో ఉంటుంది. కానీ అడ్వెంచరస్గా ఉందిలే. మనల్ని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఒక 100 మీటర్స్ వాక్ ఉంటుంది అనమాట జలపాతానికి చేరుకోవడానికి. సో ఇది మొత్తం కాఫీ తోటలే. మొత్తం ఇదంతా ప్రైవేట్ ఎస్టేట్, అందులోనే జలపాతం ఉందన్నమాట. ఇక్కడ చూడండి మనకు వాటర్ కనిపిస్తుంది కదా, అదంతా జలపాతం నుంచి వచ్చిన వాటరే అనమాట. ఈ వాటర్ ఫాల్ చూడడానికి చాలా బాగుంది. చాలా హైట్ నుంచి వాటర్ పడుతూ కనిపించింది అనమాట. దీనినే బటర్ మిల్క్ ఫాల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాటర్ చాలా తెల్లగా మజ్జిగలాగా పడుతూ ఉంటుందంట. అందుకనే దీన్ని బటర్ మిల్క్ ఫాల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవే కాఫీ గింజలు అనమాట. ప్రస్తుతానికైతే పచ్చిగా ఉన్నాయి. కొన్ని రోజులు అయిన తర్వాత ఇవి పండుతాయి. అప్పుడు కోసిన తర్వాత ఎండబెడితే మనకి కాఫీ గింజలు అనేది రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ దారి అయితే మాత్రం చాలా స్లిప్పరీగా ఉంది. మీరు షూస్ కానీ లేదంటే బాగా గ్రిప్ ఉన్న చెప్పులు కానీ వేసుకుని వెళ్ళండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా జారి పడిపోతారనమాట. జరీ వాటర్ ఫాల్ చూసుకున్న తర్వాత ఇప్పుడు మేము బాబా బుడంగిరికి వెళ్తూ ఉన్నాం. ఈ బాబా బుడంగిరి అనే ఈ పర్వతం వచ్చి కర్ణాటకలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట. దీని ఎత్తు వచ్చి 1895 మీటర్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చి మనకి ముల్లంగిరి పీక్, ఆ తర్వాత ఇదే ఎత్తిన పర్వతం. ఈ ప్రాంతం సూఫీ సాధువైన బాబా బుడన్ పేరు మీదుగా వచ్చింది. ఇతను 17వ శతాబ్దంలో యెమెన్‌లోంచి కాఫీ గింజలను భారతదేశానికి తీసుకొచ్చి కొండల్లో నాటినట్లు చరిత్ర చెబుతుందనమాట. ఆ విధంగా కాఫీ అనేది మన ఇండియాకి పరిచయం చేశారు. ఇక్కడ మనకి బాబా బుడన్ మరియు హిందూ దేవుడైన దత్తాత్రేయ స్వామి యొక్క గుహలు ఉందన్నమాట. ఇది హిందువులకు మరియు ముస్లింలకు పవిత్రమైన ప్రదేశం. ఈ గృహలో దత్తాత్రేయ పీఠం మరియు బాబా బుడన్ దర్గా ఉన్నాయి. ఇవి రెండు మతాల మధ్య సామరస్యానికి చిహ్నంగా నిలుస్తూ ఉన్నాయి. ఇంకా దత్తాత్రేయ స్వామిని బ్రహ్మ, విష్ణు, శివుడి యొక్క సమ్మేళనంగా మన హిందువులు భావిస్తూ ఉంటారు. అదేవిధంగా బాబా బుదన్ సూఫీ సాధువుగా మరియు దత్తాత్రేయ అవతారంగా కూడా గౌరవిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఊర్స్ ఉత్సవం హిందువులను మరియు ముస్లింలను ఇద్దరిని ఆకర్షిస్తుంది. ఇది సాంస్కృతికంగా ఐకమత్యను కూడా ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిందనమాట. మేము దత్తాత్రేయ స్వామి పీఠం మరియు బాబా బుదన్ దర్గాని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మాణిక్యధార వాటర్ ఫాల్స్కి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మనకి మొబైల్ అనేది అలో చేయలేదు. అందువల్ల ఏమంటే ఆ దర్గాని మరియు దత్తాత్రేయ స్వామి పీఠంని వీడియోలో చూపించలేకపోయాను. ఇక్కడ చూడండి, అసలు మొత్తం పొగమంచుతో కమ్మేసిందనమాట. అసలు మనకి ముందున్న వెహికల్స్ కూడా ఏమీ కనిపించట్లేదన్నమాట. అవును. మంచుతో కవర్ చేసి ఇదే నవ్వుకుంటా పోయి. ఈ జలపాతాన్ని స్థానికంగా బాబా బుడన్ జలపాతం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి చేరుకోవడానికి 10 మినిట్స్ ట్రెక్ చేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 50 నుంచి 100 స్టెప్స్ మధ్య మనము నడవాల్సి వస్తుందన్నమాట. ఈ నీళ్ళలో స్నానం చేస్తే స్కిన్ ఎలర్జీస్ కానీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా క్యూర్ అవుతాయని నమ్మకం అన్నమాట. కానీ ఈ వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. మనకి డీ ఫ్రిడ్జ్లో ఎంతైతే చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉన్నాయన్నమాట. అయినా కానీ చాలామంది ఈ చల్లని నీటిలో స్నానం చేస్తూ ఉన్నారు. మాణిక్యధార వాటర్ ఫాల్స్ చూసుకొని రిటర్న్‌లో వస్తున్నప్పుడు అక్కడ మనకి చంద్రద్రోణ లేక్ అనేది ఉంటుందన్నమాట. ఇదైతే పెద్దది ఏదో కాదు కానీ చిన్నగా ఉంటుంది. అయినా కానీ చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. సో మేము వెళ్ళే సమయంలో పొగమంచు ఎక్కువగా ఉంది కదా! అయినా కానీ చూడడానికి వెళ్ళామన్నమాట.
అక్కడ వాటర్ పైన ఆ పొగ అలా వెళ్తూ ఉంటే చూడడానికి చాలా అందంగా కనిపించింది. మనకి హాలీవుడ్ మూవీస్‌లో 'పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్‌లో' ఉంటుంది కదా! సో, ఆ ఫీల్ వచ్చిందనమాట చూడగానే. అది చూసుకొని కొంచెం ముందుకొచ్చాక అక్కడ మనకి మూవీ షూటింగ్ స్పాట్ ఒకటి ఉందంటే అది చూడ్డానికి వెళ్ళాము. అక్కడైతే మాకేమీ కనిపించట్లేదు. మొత్తం పొగమంచుతో కప్పేసి ఉందనమాట. డిసెంబర్ సీజన్లో కానీ వెళ్తే మనకి ఈ లోయలు ఆ స్పాట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కొంత సమయం గడిపిన తర్వాత తిరిగి వెళ్తూ ఉన్నాం. సో, అప్పటికే టైం అనేది 5:00 అయ్యింది. ఇక మార్నింగ్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం కదా! బాగా టైర్డ్ కూడా అయిపోయాం. సో, అందుకోసం మా క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నామనమాట. సో, ఇక ఈ డే 2 ట్రిప్‌ని ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నామనమాట. మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.